చెత్త నా కొడక, మీ అమ్మాయి నా నీకు చూశారనుకో, నా కొడక నీ పిల్లలు కూడా ఇవ్వడారే. వీడేంట్రా ఫస్ట్ స్కూల్ కొట్టగానే పుస్తకాలు చేస్తున్నాడు చిరాక. రే వాడు క్లాస్ టాపర్ మామ, ఎక్కడిగా చెప్పేస్తాడు. దానికి ఎక్కే కాదు. అవునా, క్లాస్ టాపరా? ఏదడిగినా చెప్పేస్తాడా? ఒరే, రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగిందిరా? 1939 to 1945. అందులో ఎంతమంది మరణించింది? 2 కోట్ల మంది పైగా. వారి వారి పేర్లేమి? సార్ రావడం ఇంకా టైం ఉంది కదరా, ఆడదాం రండిరా. సరే మామ, నెక్స్ట్ అంతాక్షరి ఆడదాం మామ. అరే మంచి పాట అందుకరా. మామ, నాకు పాటలు రాదు కానీ మంచి మోటివేషనల్ కోట్ ఒకటి చెప్తాను మామ. మరి నమ్మ పడ్డాయో, ఈ టాలెంట్ కూడా ఉంది. ఏదో వడ్డీసు. చెట్టుకు నీరు ఎలా జీవం పోస్తూ ఉంటుందో, ఏ బంధంలో అయినా ఒక ఆత్మీయ పలకరింపు ఆ బంధానికి ప్రాణం పోస్తూ ఉంటుంది. ఈ మోటివేషన్ కోర్సు కోటలు మన వల్ల కాదు కానీ, అరే గాత్రం ఇప్పుడా నీ గాత్రం. మందంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. ఆడ చెట్టు అంటాడు, నువ్వు మొక్క అంటావు. ఈ మంచి ఊపిరి పర్లేదు కూడా. అబ్బాబాబాబా, ఎప్పుడు వచ్చిందిరా ఊపు, ఇక ఊపే ఊపు. తోడుస్తాం ఒక్కొక్కడికి. అమ్మ బాబులు అప్పాన్ని నేర్చుకొని రాని స్కూల్కి పంపిస్తే మీరు ఇక్కడ ఊ అంటావా ముప్పు అంటావానా? ఈ అమ్మ కూర్చోండి. ఓకే, ఇప్పుడు అటెండెన్స్ మొదలెడదాం, సరేనా? రోల్ నెంబర్ 1 రాకీ భాయ్. ఎస్ సార్. రాకీ భాయ్, భలే ఉందిరా నీ పేరు. అసలు ఎందుకు పెట్టారా నీకు ఆ పేరు? నేను చిన్నప్పుడు బాగా నలుగుండేవాను సార్. అయితే మా అమ్మ తెల్లగా కావడానికి బాయ్ కడిగి తీసుకుపోయి పండకేసి రాకీ రాకీ రాకేది సార్. బాయ్ దగ్గర రాకింది కదా సార్, అందుకని రాకీ బాయ్ అయింది సార్. ఎంత రాకినా ఏం లాభంలే కానీ కూర్చో. నెక్స్ట్ రోల్ నెంబర్ 2 అదీరా. ఎవడిమ్మన్నాడరా? మీరే కదా సార్ అది ఇమ్మన్నారు. రే, రోల్ నెంబర్ 2 రిజిస్టర్లో ఉంది అదీరా. అదిరా ఇదిరా కాదు సార్, నా పేరు అదీరా. వాము, ఏందిరా ఒక్కొక్కటి పేర్లు ఎంత భయానకంగా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ రోల్ నెంబర్ 3 ఉప్పల్ బాలు. షాక్ ఏంట్రా, నీ గొంతుని గుండె అయిపోయేలా ఉంది. కూర్చో. ఎందుకు పుడతారో కూడా తెలియదు మనిషి కొంతమంది. ఓకే, నెక్స్ట్ రోల్ నెంబర్ 4 అగ్గిపెట్టె మచ్చ. ఎవర్రా మీరు మా నాయన రమ్మంటూ వచ్చినారా స్కూల్కి? రే ఏంద్రా నువ్వు పుట్టెలా ఉన్నావు? కూర్చో. మే ఐ కమ్ ఇన్ సార్? రే అద్దు ఆగు. నెక్స్ట్ రోల్ నెంబర్ 5 అద్దు సీను.
రోల్ నెంబర్ 5 అద్దు సీను. రేయ్ నువ్వెక్కడికి వస్తున్నావు? ఆగమన్నా కదా. సార్ ఆడి పేరే అద్దెసీన్ సార్. రేయ్ నువ్వేనా అద్దు సీను? స్కూల్కి ఎందుకు లేట్ వచ్చావు? సార్ అది కొంచెం రేయ్ ఎవరు వెనకాల అప్పుడే. రోల్ నెంబర్ 6 ఆరో నరేష్. యో బాయ్స్ దీనిక ఎంజాయ్ పండగ వర్షం వచ్చింగ్స్ మంచు కురిసింగ్స్ దీనిక జనాలు వణికింగ్స్ ఎంజాయ్ పండగ. ఈ చలేందో ఈ వణుకుడు ఏందో. రే కూర్చోరా. ఎక్కడెక్కడ ఐటమ్ వాళ్ళందరూ ఇదే క్లాస్లో తగలంటారు. మీ భవిష్యత్తు రే ఒక్కొక్కడిది కొట్టొచ్చినట్టుగా కనిపిస్తారా? వీడి పెద్ద బ్రహ్మం గారు అన్నీ కనపడడానికి వీడికి ముందే. రే ఎవడరాది? అమ్మా సార్ రాఖీ బాయ్ సార్. అసలు మనిషి అన్న తర్వాత ఒక గోల్ పెట్టుకోవాలరా. చిన్నప్పటి నుంచే ఒక గోల్ అనేది మీరు ఫిక్స్ చేసుకోవాలి. అసలు మీరు పెద్దయ్యాక ఏమేమో తెలుసుకున్నారో తెలుసుకుందాం ఇప్పుడు. అరే రాఖీ బాయ్ లేరా చెప్పరా, అసలు నువ్వు పెద్దయ్యాక ఏమో తెలుసుకుంటున్నావు? సార్ నా గోలు 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ది 11th మైల్ సార్. రే సినిమా డైలాగులు కాదు, సొల్లాపి పాయింట్కి రా. సార్ పోలీస్ అవుదాం అనుకుంటున్నాను సార్. అప్పు పోలీసే? రే అధీరా అన్నావు కదరా, లేరా నువ్వేమో తెలుసుకుంటున్నావు? సార్ నేను దొంగ అవుతా సార్. అదేంటిరా దొంగేంటి? సార్ ఆడు పోలీస్ అయితే ఆడికి ఏదో పని ఉండాలి కదా సార్. పిచ్చోడి గురించి వెంటనే కానీ లైవ్లో అయితే చూడటం. అబ్బో అరే షాకేరా అన్నావు కదరా అందాక, లేరా నువ్వేమనుకుంటున్నావు? సార్ రిచ్ పర్సన్ అవ్వాలనుకుంటున్నా సార్. రిచ్ పర్సనా? ఎందుకురా? వాడు వచ్చి నీదేమైనా దోచుకెళ్ళాలనే? ఒరే నువ్వేట్రా ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నావు, లేరా నువ్వేమనుకుంటున్నావురా? సార్ నేను పెళ్లి చేసుకుంటాను సార్. ఇంకోసారి అన్న తర్వాత పిల్లాన్ని కంటాను సార్. తర్వాత అని డాక్టర్ని చేస్తాను సార్. అబ్బో తర్వాత మళ్ళీ పిల్లాన్ని కంటాను సార్. ఆయన ఇంజనీరింగ్ చేస్తా. ఏట్రా తర్వాత? ఇంకొకరిని కంటాను సార్. ఆయన లాయర్ని చేస్తా. ఏట్రా కంటనే ఉంటావా? అవును సార్, దేశ సేవ కోసం కంటనే ఉంటా సార్. ఏం మాట్లాడుతున్నావా? నరాలు కట్ అయిపోయింది సార్. వాడు వాడి ఏతులు ఇదంతా దేశ సేవ కోసం కాదు సార్, కిండర్ కోసం సార్. ఒరే కిండర్ కోసం ఎంతగా తెగించారా? ఒరే లేవరా చెప్పు, అసలు నువ్వేమనుకుంటున్నావు? సార్ అది నా బెస్ట్ ఫ్రెండ్ సార్. వాడు ఏదైతే నేను అదే అవుతా సార్. ఫైనల్గా మీరు వాడేదైతే నువ్వు అదవడం ఏంట్రా? అవును సార్ నిజమే సార్. ఇందాక వాళ్ళిద్దరు కలిసి ఒకటేసారి దొడ్డికెళ్ళారు సార్. ఒరే ఎవడిదాడు గడుక్కున్నాడా పోయిన తర్వాత, లేకపోతే ఒకరిదొకరు గడుక్కున్నారా బెస్ట్ ఫ్రెండ్స్ అని? ఈ దేశంలో కడుక్కునేంత సుఖమేడుంది సార్. అంతా తుడుచుకోవడమే. ఇక అంతా ఏం లేకున్నారా? వెళ్ళి కూర్చోండి. అరే నువ్వు లేరా. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? బయాలజీ సార్. బయాలజీనా? అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పురా. ఓకే సార్. ఇప్పుడు మనిషి శరీరంలో ఎక్కువగా ఉండే అవయవాలు ఏంటి? కాయలు సార్. కాయలా? కాయలిదిరా. కాయలే సార్. కాయలిదిరా చెప్పు. అదేంటి సార్, తలకాయ ఉంటుంది, మెడకాయ ఉంటుంది, అలాగే కొంచెం కిందకు వస్తే గుండెకాయ ఉంటుంది. కరెక్టే కదా సార్? అరే నువ్వు నీ కాయలు కదా కూసా. అరే నువ్వు లేరా. ఇప్పుడు నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంట్రా? కెమిస్ట్రీ సార్. అబ్బో కెమిస్ట్రీనే. సరే నేను కూడా ప్రశ్న అడుగుతాను కెమిస్ట్రీలో, దానికి సమాధానం చెప్పు. కాల్షియం కార్బోనేట్ ఫార్ములా చెప్పురా. అది సింపుల్ సార్. కాయకోత్రి సార్. ఏ కోత్రి? కాకోత్రి సార్. ఒరే అది కాకోత్రి గంగోత్రి కాదురా, CaCO3 అని చెప్పాలి. అదే సార్ CaCO3 కాకోత్రి. ఒరే
ఇంకా నయ్యోరా, నిన్ను సోడియం కార్బోనేట్ ఫార్ములా అడగలేదు, నువ్వు నాకో3 నానికో3 అనేవాడు. కూర్చోరా కూర్చో. ఒరే నువ్వు లేరా ఇప్పుడు? నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంట్రా? సార్ నాకు జర్మన్ వచ్చు సార్. అబ్బో జర్మనే, సరేరా. జర్మన్లో బస్సుని ఏమంటారా? బుస్ సార్. అబ్బో సరేరా, మరి కార్ని ఏమంటారు? కార్ని ఆటో సార్. ఆటోనా? ఒరే నేను అడిగింది కార్నిరా. సార్ ఇక్కడ కార్ని ఆటోనే అంటారు సార్. సరే ఇదంతా కాదు కానీ, ఇప్పుడు నువ్వు జర్మనీకి రావడానికి వీసా ఆఫీస్కి వెళ్ళి ఉంటావు కదా, ఆ వీసా ఆఫీస్ని జర్మనీలో ఏమంటారు చెప్పు? హౌస్లాండ్ ప్యూడే సార్. ఇప్పుడు నువ్వు ఏమన్నా? హౌస్లాండ్ ప్యూడే సార్. ఏందిరా అది, పెద్ద బూతులా ఉంది. వామ్మో. సరేరా, ఇప్పుడు ఈ బెత్తం ఎంత పొడుగుంది కదా, దీన్ని జర్మన్లో ఏమంటారు చెప్పు? సార్ పొడవే కదా సార్. పొడవు అంటే లాంగే కదా సార్. సార్ అది చాలా ఈజీ సార్. లాంగ్ని జర్మన్లో లంగా అంటారు సార్. అన్ని బూతుల్లానే పడుతున్నాయిరా. మా అంతరాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే చెప్పించుండేవాడు మిమ్మల్ని. అరే మ్యాచ్ బాక్స్ మచ్చా లేరా? నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంట్రా? సైలెంట్గా ఉన్నావేంద్రా? ఏదో ఒకటి మాట్లాడరా. ఒక క్వార్టర్ మందు, 2 గ్లాసులు, 4 పీడీలు 10 నిమిషాలు తాగేస్తా. వెనక్కు తిరిగి చూడను. 10 నిమిషాలు. నేను అడిగిన సబ్జెక్ట్ రా, నువ్వు రాత్రి చేసే పని కాదు. నాకు తెలిసిన సబ్జెక్ట్ ఇదేరా. పొర్రని అవత్తు. ఒరే నీకు దండంరా బాబు, ఇంకొకసారి నేను లేపితే నా మీద ఒట్టు. వెళ్ళి కూర్చో. అరే యారో నువ్వు లేరా? పొత్తటి నుంచి ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నావు కదరా నువ్వు. నాకు తెలిసి నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ అయి ఉంటుందా? ఏది అసలు రేపు నువ్వు ఏం చేస్తావో కొంచెం ఇంగ్లీష్లో చెప్పరా. యో నీ యొక్క ఎంజాయ్ పండుగ. నీ యొక్క రేపు సిక్ లీవ్ పెట్టింగ్స్, చేపలు పట్టే గోయింగ్స్, పెద్ద చేప పట్టింగ్స్, దీని యొక్క మసాలా వేసి వండింగ్స్, తవడకేసి నమిలింగ్స్. నీ యొక్క ఎంజాయ్ పండుగ. అరే సిక్ లీవ్ ఏందో పండగ ఏందో, నీ ఇంగ్లీష్ని నా ఇంగ్లీష్ పోయేలా ఉందిరా. కూర్చో. అరే లంచ్ బ్రేక్ వచ్చింది. లంచ్ బ్రేక్ తర్వాత మీకు ఎగ్జామ్ పెడతా, అప్పుడు చూపించండి రా మీ టాలెంట్. స్కూల్ గంటలేమో కానీ కడుపులో గంటలు మోగిపోతున్నారా. అరే ఉప్పల్ వాళ్ళు లంచ్ బాక్స్లో ఏం తెచ్చినారా? చేపల పులుసు. అబ్బా దీని యొక్క స్మెల్ అదిరింగ్స్. నీ అక్క నాకు ఇవ్వకుండా తినేస్తారా? ఏగిస్తా నీ అక్క. రే అదిరా, ఏంట్రా నీ బాక్స్లో అయ్యి అంత పెద్దగా ఉన్నాయి? గుడ్లా? అవి గుడ్లు కాదు బ్రో, మేక వృషణాలు. యు మీన్ గోట్ బాల్స్? వావ్ యమ్మీ. ఎంజాయ్ బ్రోస్ పండగ. అరే బయాలజీ నువ్వేం తెచ్చినారా? కొత్తగా ఏముందిరా? కాయ్. ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళకి ఎట్టయిపోయింది. బెండకాయ, దొండకాయ, మునక్కాయ, సొరకాయ, ఆల్ మిక్స్డ్ కాయల కూర. ఓటి అమ్మ, అప్పుడే లంచ్ బ్రేక్ అయిపోయిందిరా. రే వృష్ణాలు మాత్రం తీయగా ఉన్నాయి. ఆపరా బాబు, నువ్వు నీ వృషణాలు గోల. అసలుకే ఎగ్జామ్ టెన్షన్కి వృషణాలు గడగడలు ఆడేస్తున్నాయి. అరే నువ్వు సెట్ చేసావు మ్యాటర్. రే నువ్వు అడుగుతావని నేను ఫ్రంట్ పాకెట్ లోడ్ పెట్టా, కాలర్ లోడ్ పెట్టా, బ్యాక్ పాకెట్ లోడ్ పెట్టా, డ్రాయర్లో కూడా పెట్టాను రా. నువ్వు డ్రాయర్ వేసుకో కదరా. మర్చిపోయాను రా. నువ్వు ఇలా డ్రాయర్ వేసుకోవడం మర్చిపోతావనే నేను బాత్రూంలో ఆల్ ఇన్ వన్ సెట్ చేశారా. మామా నువ్వురా ఫ్రెండ్ అంటే. రే ఎగ్జామ్ ఉంది కదా, నేను కష్టపడి తెల్లార్లు చదివినారా. తెల్లారంటే మిగతా
ఇలాంటి మాటలు మాట్లాడితేనే ఊళ్ళో మాట ఎక్కిపోద్ది. రే అందరూ వచ్చారా? ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. గుర్తుందిగా ఏ ఎగ్జామో ఇవాళ మీ అందరికీ? ఓరి మీ దుంపల దగ్గర ఏ ఎగ్జామో తెలియకుండా వచ్చి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నారా మీరు? ఇవాళ తెలుగు ఎగ్జామ్. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా. ఓకే, ఇది అడిగి పాస్ చేయరా. నౌ ది ఎగ్జామ్ స్టార్ట్స్. 1 and 2 నేను చెప్తాను, 3 and 4 నాకు చూపించే. థ్యాంక్స్ రా. 3 and 4 నాకు రావురా, 1 and 2 చూపించే. అపారే సడన్ ఇప్పుడు మర్చిపోయినరా. చెప్తానా కొడక. అయ్యో, రోల్ నెంబర్స్ రాయడం మర్చిపోయానండి. ఎవడన్నా దిగ్గు సోసులు దొరికారో ఒక్కొక్కడికి. ఓకే ఓకే, టైం అయిపోయింది. పేపర్లు ఇచ్చేయండి ఇంకా ఒక్కొక్కడు. సార్ అయిపోయింది సార్. లాస్ట్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, 1 minute సార్. ఒక్కొక్కడు తెగ రాసినట్టున్నాడుగా ఎగ్జామ్. ప్రతిసారి పేపర్లు పైనుంచి కరెక్షన్ చేస్తాను కదా, ఈసారి వెరైటీగా కింద నుంచి కరెక్షన్ చేద్దాం. ఇప్పుడు ఇస్తారా ఒక్కొక్కడికి గజాల లెక్కన? సార్ ఆ పని మాత్రం చేయకండి సార్, కావాలంటే మీ కాళ్ళకి దండం పెడతా సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. రే లేరా, అసలు నా గురించి ఏమనుకుంటున్నారా? ఏందిరా మీదకి వస్తున్నావు? ఫస్ట్ నీ పేపర్ ఇస్తారా? ఏం చేస్తారా? రే ఏంట్రా మళ్ళీ మీదకి వస్తున్నావు? ఇంకోసారి నన్ను కొట్టడానికి వస్తే నిన్ను ప్రిన్సిపల్ రూమ్కి తీసుకెళ్తా. అక్కడ నిన్ను ప్రిన్సిపల్ ఏం చేస్తాడో తెలుసా? రే ఏంట్రా నువ్వు వింతగా ప్రవర్తిస్తున్నావు? సార్ కట్ చేయాలి సార్, కట్ చేయాలి సార్. ఏంటో కట్ చేసేది? సార్ వైబ్రేషన్ సార్, ఫోన్ కట్ చేయాలి సార్. రే నిన్ను ఫోన్ ఆర్డర్ తమ్మన్నాడు, అక్కడ పెట్టేసి కూర్చో. నెక్స్ట్ తురే యారో లేనా? ఉప్పు కప్పురము పద్యం రాయమంటే నువ్వు రాసింది ఇందిరా. నాకు ఇక్కడ ఏం అర్థం కావట్లా. సగం ఇంగ్లీష్లో ఉంది, సగం తెలుగులో ఉంది. అసలు ఏం రాసావో చెప్పు. అదే సార్ మీకు అర్థం కాకపోవడానికి ఏం చెప్తాను చూడండి. ఉప్పు కప్పురం ఒకటే పోలికన్నాడు. చూడవచ్చును టేస్ట్ డిఫరెన్స్. దేనాక దవడకి స్నావ్లింగ్ ఎంజాయ్ పండుగ. రే యారో దౌడపలు రాతాయి, వెళ్ళి కూర్చో. రే మ్యాచ్ బాక్స్ మచ్చా లేరా? ఎప్పుడు నన్నే లేపుతాడు వీడు. ఎంత గబ్బు రాసేవరా ఇక్కడ. బీరు విస్కీ రమ్ము నొక్క పోలిక నుండు, తాగ రుచులు జాడ వేరు, మత్తులందు విస్కీ మత్తులు వేరయ్యా. జానీ వాకర్ రా మామ, తాగరా మామ. కూర్చో. ఎవరా మీరంతా ఇలా తగులుకున్నారు నా ప్రాణానికి? మీలాంటి వాళ్ళ కోసమే డూసుల్డోఫ్ తెలుగు సంఘం వాళ్ళు మనబడి అనే ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. అక్కడ చదువుకుంటున్న పిల్లలందరూ తెలుగు ఎంతో చక్కగా నేర్చుకుంటున్నారు మరియు పెద్దలతో మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నారు. వీలైతే మీ అమ్మ నాన్నలను అడిగి మనబడి తెలుగు క్లాసెస్లో జాయిన్ అవ్వంటారా? సార్ రమణ రావయ్యా. సార్ ప్రిన్సిపల్ సార్ నోటీస్ పంపించారు సార్. నోటీసా? ఏది లగివు? ఓకే రమణ. అరే మచ్చా ఎవడో సచ్చినట్టుకున్నాడు రా. రేపు మనకి హాలిడే వచ్చినట్టు ఉంది. రే అది నోరా మూసినదేరా, అది కాదురా మ్యాటర్. రేపటి నుండి మన క్లాస్కి ఒక కొత్త అమ్మాయి రాబోతుంది. ఆమె పేరు సరస్వతి అంట. పేరులోనే సరస్వతి ఉంటే చదువు ఇంకెంత బాగా చదువుతున్నారా? ఎవరు వెధవేషాలు లేకుండా మర్యాదగా ఉండండి అమ్మాయితో. మామ అమ్మాయి అంటరా? తగలడండి సార్. అదే నేను అమ్మాయిని చూశాను రా. సారు సరస్వతి అన్నాడు కానీ అబ్బా ఏముందరా. కృష్ణలాగా ఉంటుందా
రంభ కాదు, అవన్నీ అప్పుడు మన క్లాసుకి శ్రీలీల వచ్చింది. ఏమిటో జీవితం. అరే గుర్తుందిరా, గోడలు దూకిన రోజులు, మోగాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లలు పెళ్లి కావాల్సిన పిల్లలు నేర్చుకుంటావా?